ప్రతి విత్తనాన్ని తీసుకురావాలి. అన్నిటిని ఎందుకు దేవుని మందిరంలో తీసుకురావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే, అది అందరూ పంచుకోవటానికి పిల్లారా, అందరు కలిసి తినటానికి. వారి అవసరాలు అక్రతలు ఏమున్నా కానీ అవన్నీ కూడా ప్రతి దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి పంచుకొని తినటానికి. హల్లెలూయా. అంతేగాని ఒక్కళ్ళే సుఖపడటానికి కాదు, ఒక్కళ్ళే ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఒక కుటుంబం బాగుంటానికి కాదు. పాస్టర్ కుటుంబం బాగుండాలి, సేవకుడు కుటుంబం బాగుండాలి అని అంటారు కొంతమంది. మంచిదే, సేవకుడు కూడా ఇంకో సేవకుడు బాగుండాలనుకోవాలి. నీ కుటుంబం బాగున్నట్లు ఇంకొక సేవకుడు బాగుండాలి. సేవకులందరూ, లేవీలందరూ కలిసి అందరు పంచుకోవాలి, అందరు కలిసి భోజనం చేయాలి, అందరు కలిసి దేవుని స్తుతించాలి, అందరు కలిసి ఆరాధన చేయాలి. అలాగని విశ్వాసులందరూ కలిసి కూడా తినాలని వాక్యాలు చెబుతూ ఉండి, అనాథులు, దిక్కులేని వాళ్ళు, పేదలు, అనాథులకి ఎవరైతే హెల్ప్ చేయరో, సహాయం చేయరో, ఏ సంఘం అయితే ఆ సంఘానికి ధనం ఇవ్వకూడదు. వాక్యం అది. అపోస్తలులు అలాగే చేశారు.